రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సహజీవనం. ఈ సహజీవనం పేరుతో వాళ్ళు చేస్తున్న తప్పులు ఎలా ఉంటున్నాయంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని పూర్తిగా అసలు వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నారా? లేకపోతే అసలు ఎక్కడుంటున్నారు? ఇవన్నీ గూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఈ సహజీవనం అనే ఒక మైకంలో పడి సొంత కుటుంబ సభ్యులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్న పరిస్థితులు రోజు రోజుకి గూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో తాజాగా బెంగుళూరులో జరిగిన ఒక సంఘటన అసలు నిజంగానే ఆ పిక్చర్స్ రియల్‌గా ఆ మర్డర్ జరిగిన పిక్చర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగాను. సో ఇంత కిరాతకంగా గూడా చంపేస్తారా? అది గూడా ఆడపిల్లలు. సో ఇది వినడానికి అలాగే చెప్పడానికి గూడా చాలా సిగ్గుగా అనిపిస్తోంది. అలాగే ఒక పక్క భయంగా అనిపిస్తోంది. రేపొద్దున్న వీళ్ళని జూసి ఒక్కరికొకరు ఇన్‌స్పిరేషన్ ఇప్పుడెలా ఉంది అనంటే మంచిని ఇన్‌స్పిరేషన్ తీసుకునే కన్నా చెడ్డ తోవలోన వెళ్ళడానికి ఇన్‌స్పైర్ అవుతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అంటే షార్ట్ పీరియడ్‌లో ఆనందాలు, షార్ట్ పీరియడ్‌లో డబ్బులు సంపాదించుకోవడము. సో ఇలాంటివన్నీ గూడా షార్ట్ సిస్టమ్‌కి బాగా అలవాటు పడి ఆనందాన్ని వెతుక్కుంటున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఇదేంటంటే బెంగుళూరులో జరిగిన ఈ ఘటన ఒక ఫ్యామిలీ ఒక అపార్ట్మెంట్‌లో ఉంటూ ఉన్నారు. ఒక తల్లి, తండ్రి అలాగే ఇద్దరు కుమార్తెలు. సో ఈ ఫ్యామిలీలోని పెద్ద కుమార్తె ఒక అబ్బాయితోనే సహజీవనం చేస్తూ ఉంది. అంటే ప్రేమించుకుంటారు. అంతవరకు ఓకే. పెళ్లి చేసుకుంటామా అనంటే పెద్దోళ్ళు ఒప్పుకుంటారు. చాలా మంది ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇంటర్ కాస్ట్ అయినా లేకపోతే ఇంకోటైనా, ఇంకోటైనాను. సో అంతవరకు కంఫర్టబుల్. ప్రస్తుతానికి పేరెంట్స్ గూడా ఒక మెట్టు దిగి పిల్లల కోరికలను తీర్చాలి గదా! సరేలే మన పిల్లలే గదా! బావుంటారులే నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి గదా! అదే నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేస్తే హ్యాపీగా ఉంటారు గదా! అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అంతకు మించి ఇంకా పెళ్లి కాదు అచ్చచ్చచ్చే! ప్రేమ పెళ్లి ఏంటి గాడిద గుడ్డసలు. సహజీవనము దానిలో ఉన్న సరదాయే వేరు అసలు. అదిచ్చే మజాయే వేరు అని అనుకుంటున్నారేమో. అసలు పెళ్లి తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఆ సహజీవనం ఉంటున్న వ్యక్తిని ఇంటికి తీసుకొనొచ్చేసి డైరెక్ట్‌గాను. నేనితనితో సహజీవనం ఉంటున్నాను. మేమిద్దరం కలిసుంటూ ఉన్నాము. సో, నా బెడ్‌రూమ్‌లోకి నేనెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటది చెప్పండి? సో, ఇంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. ఈ బెంగుళూరులో జరిగిన ఘటన గూడా సేమ్ ఇలాంటిదే. సో, ఇదేంటంటే సిగేహళ్ళి దమనిక్ అనే లేఔట్‌లో సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్ ఒకటుంది. సో, దీనిలోని సోమసుందర్ అలాగే అతని భార్య ముత్తులక్ష్మి అలాగే ఇద్దరు కూతుర్లున్నారు. చిన్న కూతురు సుప్రియ అలాగే పెద్ద కూతురు శ్వేత. సో, వీళ్ళు నలుగురు కూడా ఒక అపార్ట్మెంట్‌లోని ఉంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పిన అపార్ట్మెంట్‌లోని. సో, నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతూ ఉన్నాను. సో, సహజీవనం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇంటికి తీసుకురావడం, వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్‌లీ తల్లిదండ్రులు చెంప చెల్లుమనిపించి 4 పీకి బ్యాగ్ సర్ది ఇంట్లోంచి తోసేస్తారు. కానీ అలా తొయ్యడానికి గూడా హక్కు లేనంత పరిస్థితులు ఈ రోజు మనకి కొన్ని కోర్టులు గూడా కల్పిస్తున్నాయి. ఎందుకంటే సహజీవనం తప్పు కాదు. మేజర్‌లయిపోతే సహజీవనం గూడా చెయ్యొచ్చు అని ఎప్పుడైతే ఉత్తర్వులొచ్చినాయో, ఎప్పుడైతే ఇదొచ్చిందో, అప్పటి నుంచి గూడా మరింత రెచ్చిపోతూ ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయిల సంగతి ఎట్లాగో వదిలేసేయండి. అమ్మాయిలైతే అబ్బాయిల్ని మించి ఒక సాంప్రదాయము, పద్ధతి, పాడు ఏడ్చినయి మనం ఎలాంటి ఫ్యామిలీలో పుట్టాము, అసలు లైఫ్ అంటే ఎట్లా ఉంటది? మనల్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? రెక్కాడితే గాని డొక్కాడకుండా వాళ్ళు తిని ఒక పూట తినకుండా మనల్ని పెంచుతున్నారు. సో, ఇవన్నీ పక్కన బెట్టేసి మరీ పచ్చిగా చెప్పకూడదు గాబట్టి మీడియా భాషలోన కావరం పట్టిందంటారు గదా ఒంటికి. సో, అలాగా మర్చిపోయి మొత్తం అన్ని సిగ్గు, ఎగ్గు అన్నీ వదిలేసుకొని సహజీవనాలు చేస్తూ తల్లిదండ్రుల్ని అత్యంత ఇబ్బంది పెడుతూ వాళ్ళకొక రకమైన నరకాన్ని చూపించడమే కాకుండా పూర్తిగా హత్యలు చేసే దగ్గరకు గూడా వెళ్ళిపోయారు. సో, వద్దు అని వారించినందుకు నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఆ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది తప్పు అదసలు. ఈరోజు ఉంటాడు, రేపు పొద్దున్న వాడు వదిలేసి ఎళ్ళిపోతే పరిస్థితేంటి? సో, ఆ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఫిజికల్ అటాచ్‌మెంట్ గూడా అయిపోతుంది. సో, మరి ఇంక పెళ్లి అనే వ్యవస్థకి ఎక్కడ మనం విలువిస్తున్నట్టు? ఇదంతా తప్పు అమ్మా అని వారించినందుకు తల్లిని, తండ్రిని అలాగే చెల్లెల్ని ముగ్గురిని గూడా అత్యంత కిరాతకంగా సో, ఇక అసలు నన్ను ఇలా వారిస్తున్నారు. నాకు నచ్చిందే నేను జేస్తాను అని జెప్పేసి వాళ్ళు అడ్డం జెప్తున్నారనే ఒక కసిని బెట్టుకొని ప్రియుడితో పాటు ఇంటికొచ్చి తల్లి ఒంటరిగా ఉన్న టైంలోని తల్లి గొడవ పడింది. "తప్పు ఇలా జేస్తున్నావు నువ్వు" అని జెప్పేసి చెప్పడంతో, "నువ్వు నాకు జెప్పేదేంటి" అని జెప్పేసి ఫస్ట్ తల్లిని అత్యంత కిరాతకంగా పొడవడం జరిగింది. తల్లిని ఒక పక్క రక్తపు మరకలు అక్కడున్న రక్తపు మరకలన్నీ తుడిచేసి తల్లిని ఒక పక్కన పడేసి, చెల్లి, తండ్రి కోసం వెయిట్ చేశారు. వాళ్ళని గూడా ఉంచకూడదు అసలు ఈ ప్రపంచం మీద అని. సో, వెంటనే చెల్లి ఇంటికొచ్చింది. చెల్లి ఇంటికొచ్చేసరికి చెల్లిని గూడా అత్యంత దారుణంగా అదే కత్తితోని
పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత తండ్రి ఇంటికొచ్చాడు. తండ్రి ఇంటికొచ్చేసరికి ఆయనకి ఏం అర్థం కాలేదు. వెంటనే ఆయన్ని కూడా సేమ్ అదే ఆయుధంతోని పొడిచి ఆహ్, చ చంపే ప్రయత్నం చేయడంతో ఆయన తీవ్రంగా గాయాల పాలై రక్తస్రావంతోని పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ కాపాడాలంటూ కూడా ఆయన అరిచే ప్రయత్నం చేశాడు. ఈలోపే ఆయన మరణించడం జరిగింది. మొత్తానికి తీవ్ర రక్తస్రావంతోని ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల్లో వెంటనే అక్కడ పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడాను. వెంటనే వాళ్ళు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీస్ అయితే హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఒకరినైతే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కోసం అయితే గాలింపు చేపట్టారు. ఇక దీని మీద అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. సో ఇది పరిస్థితి. మొత్తానికి ఒక ఇల్లీగల్ రిలేషన్, ఒక సహజీవనం పేరుతోనే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుని మొత్తం కుటుంబాన్ని నో చెప్పారు అన్న నెపంతోనే వాళ్ళని పూర్తిగా కూడా చంపేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. సో ఇది ప్రస్తుతానికి బెంగళూరులో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతూ ఉంది. సో దయచేసి మీకు ఎవరైనా ఇష్టం ఉంటే ఈ వీడియో చాలా మంది చూస్తూనే ఉంటారు. ఎవరికైనా ఎలాంటి ఇష్టాలున్నా, మీరు సహజీవనాలు చేస్తూ ఉన్నా, నచ్చిన వ్యక్తితో పూర్తిగా అసలు దేశం వదిలేసో, రాష్ట్రం వదిలేసో, లేదు మీరున్న ఏరియా వదిలేసో వెళ్ళిపోండి పూర్తిగా. అంతేగాని మీకు అడ్డం వస్తున్నారని తల్లిని, చెల్లిని, పిల్లని అన్ని ఎవరిని పడితే వాళ్ళని చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు. అంటే ఈ రోజు కోర్టుల్లో శిక్ష వేస్తే మళ్ళీ ఏముందిలే తప్పించుకొని బయటకు వచ్చేయచ్చు కదా అన్న ధైర్యం బాగా పెరిగింది. దీనికోసం ఖచ్చితంగా ప్రభుత్వాలు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వీళ్ళకి శిక్ష పడి బయటకు రాకుండా చేయాలని అయితే మాత్రం చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కేసు విషయంలోనైతే అసలు కామెంట్స్ అయితే విపరీతంగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు వీళ్ళని బ్రతకనివ్వకూడదు, అసలు కోర్టు ఉరిశిక్ష తీయాలి వీళ్ళకి అసలు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి దొరికిన తర్వాత ఎవిడెన్స్ల ఆధారంగా వీళ్ళని ఎలాంటి శిక్ష వేస్తారు అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. అలాగే కోర్టులు ఇచ్చే కొన్ని తీర్పులు కూడా ఈ రోజు ప్రజలకి అవేవో వాళ్ళకి జేబులో పాకెట్లో మనీ లాగా అయిపోయినాయి. అంటే ఈజీగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు విరివిగా ఇలా విచ్చలవిడిగా చేయడానికి అవకాశం ఒకటి దొరికేసింది అన్నట్లుగా ఉంది. సో వీటిల్లో కూడా కొంచెం చేంజెస్ రావాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.